ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేటు. చిల్లీ సిటీ ఆఫ్ ఇండియాగా గుంటూరుకు పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలు ఘాటెక్కువ. ఈసారి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా ఎందుకో గానీ కొత్త అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నాయి. 2019లో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి. గుంటూరు వెస్ట్ ఓటర్ల మనోగతం ఎలా ఉందో గానీ పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం మాత్రం చేయలేకపోతున్నాయి. అప్పుడెప్పుడో 1960లో మాత్రమే 2 సార్లు పోటీ చేసిన ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి యేసురత్నం నిలబడితే టీడీపీ నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. ఈసారి కొత్త అభ్యర్థులపై జనస్పందన ఎలా ఉండనుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఎడ్జి ఉంది అన్న విషయాలను తెలుసుకునే ముందు ఓసారి 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం. 2019 ఎన్నికలు కనుక ఒకసారి పరిశీలిస్తే చంద్రగిరి యేసురత్నం వర్సెస్ మద్దాలిగిరి వీరిద్దరి మధ్య ఆ 2019లో పోటీ జరిగింది. ఆ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39% ఓటు షేర్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ 41% ఓటు షేరును దక్కించుకోగలిగింది. ఇక ఇతరులకి 16% ఓటు షేరు లభించింది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయకేతనం 2019లో ఎగురవేశారు. సో అభ్యర్థుల వారీగా బలాబలాలు ఎలా ఉన్నాయి ఒకసారి కనుక గమనిస్తే, ముందుగా విడదల రజని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగుతున్నటువంటి విడదల రజని తన యొక్క స్థానాన్ని మార్చుకొని ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విడదల రజనీకి ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే విడదల రజనీకి బీసీ సామాజిక వర్గం ఖచ్చితంగా మద్దతు నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తోంది. మరోవైపు గుంటూరులో టీడీపీకి గట్టి పోటీ ఇస్తారనేటటువంటి నమ్మకం కావచ్చు, అభిప్రాయం కావచ్చు వినిపిస్తోంది. గ్రౌండ్లో ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఇక రజనీ సమర్థతపై సీఎం జగన్కు అపారమైనటువంటి విశ్వాసం కూడా కనిపిస్తోంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా విడదల రజనీకి అనుకూలమయ్యేటువంటి అంశాలు. మరి విడదల రజనీకి మైనస్ పాయింట్స్ ఏంటి ఒక్కసారి కనుక పరిశీలిస్తే, గుంటూరులో సరైన బీటీ రోడ్లు లేక జనాలు అవస్థలు పడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి అడ్డంకిగా అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తామని చెప్పారు, కానీ అది జరగకపోవడం కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరులో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది రోజుకి, ఇది కూడా ఈమెకి ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఇక చాలినేని సిటీ బస్సులు లేవు, కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందంటే ఒక రకంగా చూస్తే సామాజిక పరంగా ఉండేటటువంటి అనేక సమస్యలు ఈమెకి ఈసారి అడ్డంకిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మరి ఈసారి ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీతో కేడర్తో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఈయనకి ఇది కలిసి వచ్చేటువంటి అంశం. ఇక టీడీపీ కేడర్లో సీనియర్ నేతగా ఈయనకంటూ ఒక మంచి ఇమేజ్ అయితే ఈయన సంపాదించుకున్నారు. ఇక ఇంటింటికి ప్రచారంతో నిత్యం కూడా ప్రజల్లో ఉంటున్నారు, బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈయనకి లాభించేటువంటి అంశాలు. ఇది ఈయనకి సంబంధించినంతవరకు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఈ నియోజకవర్గానికి సంబంధించి కులాల పరంగా ఉండేటటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం 12% మంది ఉన్నారు, కాపులు కూడా 12% మంది నివసిస్తున్నారు. ఇక ఎస్సీలు 11%, ముస్లింలు 9%, బ్రాహ్మణులు 9% ఉంటే రెడ్డి సామాజిక వర్గం 6% మంది, ఒడ్డెర కమ్యూనిటీ 6% ఇక్కడ నివసిస్తున్నారు. అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అన్ని రకాల సామాజిక వర్గాల జనాభా దగ్గరగానే ఉంటుంది. మరి గెలుపు ఓటములను శాసించే పొజిషన్లో మాత్రం ఏ కమ్యూనిటీ లేకపోవడమే ఇక్కడ ఒక ప్రత్యేకత. కమ్మ సామాజిక వర్గంలో 30% జగన్ పార్టీకి, 65% మంది తెలుగుదేశానికి, జనసేనకు, ఇక 5% ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. కమ్మవారు టీడీపీ సంప్రదాయ ఓటర్లుగా ఉండడంతో ఆ పార్టీకే మెజారిటీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపితే, మరికొందరు మాత్రం వైసీపీ లీడర్లుగా ఇదే కమ్యూనిటీ నేతలు ఉండడంతో అటువైపు కూడా కొంతమంది మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో తెలుస్తుంది. ఇక కాపు సామాజిక వర్గంలో 40% మంది వైసీపీకి, టీడీపీ జనసేనకు 50%, ఇతరులకు 10% మద్దతు తెలుపుతామని చెబుతున్నారు. ఇక గుంటూరు వెస్ట్లో పోటీ చేయబోయే విడదల రజనీ భర్త కాపు సామాజిక వర్గం కావడంతో వైసీపీ కూడా ఈ వర్గం ఓట్లను బాగానే ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీల్లో 55% మంది వైసీపీకి, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి 40%, ఇతరులకు 5% సపోర్టుగా ఉంటామని చెబుతున్నారు. అటు ముస్లింలలో 40% జగన్ పార్టీకి, 55% తెలుగుదేశం పార్టీకి, 5% ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వారి యొక్క అభిప్రాయంగా చెబుతున్నారు.
ఇక బ్రాహ్మణుల్లో వైసీపీకి కేవలం 25% మందే మద్దతు ఇస్తామని చెబుతుంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థికి 65%, ఇతరులకు 10% సపోర్టుగా ఉంటామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రెడ్డి కమ్యూనిటీలో 30% వైసీపీకి, 65% టీడీపీకి, 5% ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు వెస్ట్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. విడుదల రజని వర్సెస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే యాజ్ ఆఫ్ టుడే ఈ పక్షంలో వైసీపీకి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 49% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు కూడా 7% ఓట్లు దక్కించుకునే పరిస్థితి ఉంది. అంటే గుంటూరు వెస్ట్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విడుదల రజని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎడ్జి ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి విడుదల రజని 44% ఓట్లు సెక్యూర్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంటే తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 49% ఓట్లు సాధించే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇతరులకు కూడా 7% సీట్లు ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా గుంటూరు కారం వైసీపీకి ఘాటెక్కిస్తుందని సర్వేలో జనం తమ అభిప్రాయంగా చెప్పారు.